హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకం సందీప్ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిన్ను వలసిన రాజా నా ప్రియ చెలమేలనురా వన్నెల చిన్నెల వెన్నెల దొరవని వన్నెల చిన్నెల వెన్నెల దొరవని మదిలో రారా నా ప్రియ చెలమేలనురా నిన్ను వలసినరా అమ్మా ఇది తగాదమ్మా కుమ్మా తల్లిని జీవని తలచినమ్మా అమ్మా ఇది తగాదమ్మా కుమ్మా పరస్త్రీలను గోరా పరస్త్రీలను గోరా పుదులు తెలచిది భూమిలోనా అమ్మ ఇది తగాదమ్మా కుమ్మా అమ్మ ఇది తగా ఏలనురా నన్నేలుమురా ప్రియా ఏలనురా మోహముడేలను సైతునురా రస ఏలనురా నన్నేలుమురా ప్రియా హరునాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన ఫలాయ ఆర్తరక్షణాయ నమస్తే నమస్తే నమః. అది సభలోనా కవులు కళాకారులు వచ్చిన వాళ్ళు కదా ఇక తెల్లలక్ష్యం బయలుదేరుతున్న కాసుకోండి. ఇక లేచంచో ముకుడా ఆచార్ మేరే చలియా లేచంచో ముకుడా ఆచార్ అది ఆచార్ మేరే చలియా లేచంచో ముకుడా ఆచార్ होता है बड़े बाजार में नई बाजार में क्या करो होता है बड़े बाजार में चंचो मुकुड़ा आचार आचार मेरे चलिया चंचो मुकुड़ा आचार జముకు డబ్బా రానే వస్తే కవిదోడు పుల్లా చూడు పుల్లకున్న ఆకులు చూడు అరే ढंगो मेरे प्यारी देखो जवानों मेरे ढंगो मेरे
कौन की तरह अरे गुड्डा गुड्डा पेशर का है గుడ్డా గుడ్డా పెసర్ గా డోకిగా బచ్చా ఇదంతా ఇక్కడ జనం ఎందుకు పెట్ట జనం జనమా అంటే జనం ఎవరికి రాలి అందరూ మంచిగా ఉన్నారు ఈ జనం ఈ పబ్లిక్ ఈ సెంటర్ లో ఏంద్రా బేటా ఇక్కడ బాగా ఒత్తుడయ్యా బాగా ఒత్తుడు బాగా ఒత్తితే పిఎల్ బేట డోకికే ఏ కాదు భాగవతం భాగవతం ఈ భాగవతం ఎవరెవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ భాగవతం ప్రారంభం చేసినారు బేట ఇక్కడ దేవగాంలో పరిశ్రమ తీసుకొని భాగవతం వస్తున్నాం గ్రామ రైతులు గౌడ సంఘం సలహా తీసుకొని ఇక్కడ మేము వస్తున్నాం గౌడ వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ నాటకం ప్రారంభం చేసినావు అవును మరి వాళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నావు అని నా పర్మిషన్ ఏదిరా బేటా అంటే నీ పేరు మాకు ఎవరు చెప్పలే ఈ ఊళ్ళే నా పేరు ఈ ఊళ్ళో ఎవరు చెప్పలేదా డోకిగా వచ్చే నా పేరు ఈ ఊళ్ళే గింత పురాణాలు చెప్తారు మరి కాలుతో చూపెడతాం ఎందుకని కాలుతో పెడితేనే కలిగినట్టుంటారు ఏళ్ళతో చూపెట్టంటే పోరారా బేటా నా పర్మిషన్ ఏంది ఆట బంద్ అంటే బంద్ బల్లలు పీకి పారేస్తా పీకకయ్యో ఓయా పీకకయ్యో ఓయా నాయి పీకకే ఓయా నాయి పీక నీ పీకుడేందిరా డోకిగా నీ బల్లలు నాయి ఈ స్టేజ్ నాది ఈ బల్లలు ఆ బల్లలు నాయే బల్లలు నీయా కష్టపడి నా పర్మిషన్ ఆట బంద్ అంటే బంద్ గుంజలు పీకి ఓయా నాయి పీకకయ్యో ఓయా నాయి పీక నాయి పీక గుంజలు నాయి గుంజలు కూడా నీయా గుంజలు కూడా నీయా అన్ని నాయే నువ్వేమిచ్చా నేను తీసుకున్న రోగిగా వచ్చే నేను ఆట బంద్ ఇయ్యాల ఆట బంద్ అంటే బంద్ ఓహో ఏ పర్దాలు మొత్తం తీసిపారేయండి బిడ్డ సామాన్ మొత్తం చదువుకుంటారా బిడ్డ కొంచెం ఆట బంద్ అంటే బందే గుంజలు పీకే కానీ నీకు ఒక 100 రూపాయలు నీకు లంచం ఇస్తా 100 రూపాయలు 100 రూపాయలు తీసుకుని ఇవాళ ఒక్కరోజు నడవని అంటావు ఒక్కరోజు నడవని అంటే నేను 100 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళకి కనబడుతున్నా నీ కళ్ళకు మీలాంటి వాళ్ళ దగ్గర లంచం అసలే తీసుకో ఏదో నీ దయ ఉంటే నా జేబులో పెట్టుకుని లంచం అయితే అసలే తీసుకుని మనం అనుకుంటున్నావు అదే అనుకున్నావయ్యా మరి అది అట్లే ఉంటుందా బిడ్డ అరే నా పర్మిషన్ తీసుకున్నాను మా ఇంటి పోయినా బిడ్డ ఇంటికి పోయినా మా ఇల్లు ఎక్కడ కట్ట కొన మీద ఉన్నది కట్ట చివరి మీద కమలే బంగ్లా అవును నాది 3 అంతస్తుల బిల్డింగ్ అవును ఒక అంతస్తు ఆంధ్ర లొట్ట ఒక అంతస్తు కమలే బంగ్లా ఒక అంతస్తు లొట్ట బిస్ కట్టే 3 అంతస్తుల బిల్డింగ్ గాలస్తే గలగల వానస్తే జలజల సుడిగాలస్తే తుడిగాయన బంగ్లా అక్కడ పోయినా బేటా అన్ని బంగ్లా కిందికి వెళ్ళి కాతులు గుర్రాలు తోకమంటే అందకుండా వెళ్ళిపోతుంది అక్కడ పోయినా బంగ్లా పోయినా పోయారికి ఏమైంది అది పోయేసరికి అమ్మ పెట్టుకొని పన్నది మన అమ్మ పెట్టుకొని పన్నది అమ్మ పెట్టుకొని పన్నది ఏంటి మనమ్మ అమ్మ పెట్టుకో కాదు అమ్మ అని చెప్పని నీ భార్య అంటన్నా ఏంటిది పెట్టుకోమని తలుపులు పెట్టుకొని పన్నదయ్యా తలుపులు పెట్టుకుని పన్నది సీదా బోలో లేకపోతే 50% కు తొడకలు తీస్తాం మళ్ళా కోపం చేయకు సాహెబు కోపం చేయకు చెప్పరా అది పోయేసరికి ఇక అమ్మ అని చెప్పని పిలిచిన తలుపు పిలిచేసరికి అమ్మ సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయకపోతే ఇక నా భార్య వచ్చింది కాబట్టి అమ్మ అన్న సపోర్ట్ చేయలే చిన్నమ్మ అన్న సపోర్ట్ చేయలే ఓ పెద్దమ్మ అన్న సపోర్ట్ చేయలే ఓ చెల్లి అన్న సపోర్ట్ చేయలే ఓ అక్క అన్న సపోర్ట్ చేయలే ఏందే ఉన్నావే అనగానే వచ్చిన అని చెప్పండి మాట వస్తామా పక్కపడి నా భార్య ఉంది కాబట్టి దాన్ని పిలిచి అమ్మని లేపిన అయితే నా మాట విని వచ్చింది అమ్మ తలుపులు తీసింది ఇక నేను పోయి ఇంట్లో పోయి పెద్ద బల్ల ఉంది కదా మా ఇంట్లో బల్ల పీట ఉందిరా టేబుల్ ఉంది కాబట్టి ఆ బల్ల మీద నీ భార్య ఆ పక్క కూర్చున్నది ఈ పక్క కూర్చున్నా ఇక పెడతా ఉన్నా ముచ్చట సీదా బోలో అంతా గతంగా అయిపోయింది బిడ్డ అయిపోయింది సాహెబ్ ఎక్కడ పోయినా అడిగినా అడిగితే సాహెబ్ పెద్ద డ్యూటీ మీద పోయిందని చెప్పి అన్నది అవును రా బేట నేను ఇక్కడ ఉండలేను రా బేట హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాం బాయ్ ఏ ఉద్యోగం అన్నిటికన్నా పెద్దది గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గవర్నర్ రాష్ట్రపతి నువ్వు అంటలేవా రా బేట నేను ఎప్పుడో ఊరుకుంటుంది అప్పుడే బంద్ చేసిన అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం హైదరాబాద్ లో నేను చేసే ఉద్యోగం
ముఖ్యమంత్రి కేసీఆర్ తో 3 రోజులు కొట్లాడినా ఆహా. ఆ ఉద్యోగం నేను తీసుకున్నా బేట ఆహా. అది అన్నిటికంటే పెద్ద ఉద్యోగం హైదరాబాద్ లో నేను చేసే ఉద్యోగం ఏమిటి 364 పాయకాలమే 5 మినిస్టర్ అంతా గతం జరిగిపోయింది బేట అయిపోయింది. ఇవాళ రేపు దొంగ దొర భయం ఉన్నది ఉన్నది. మీ సామాన్ ఎంత ఉందో అదంతా నా దస్త్రం ఎక్కించుకోవాలి అంతేనా అరే పెన్ను తీసుకురా బేట ఆహా ఇట్లా బేట సామాను మొత్తం బలవద్దు రా. రా, పైకి ఎక్కు ఆగు. ఇది ఒత్తుకున్నాడు అది ఒత్తుక ఇది ఏందనుకుంటున్నారా బేట అదేంటి ఇగో ఇది పెన్ను పెన్ను ఇది దస్త్రం దస్త్రం ఇది టేబుల్ టేబుల్ సిస్టమ్ మీ అడ్రస్ మొత్తం రావాలి బేట రావాలి చెప్పరా బేట మా జిల్లా వరంగల్ ఆ జిల్లా మైపాద్ జిల్లా మైపాద్ ఆ, మా గ్రామం వాడలాల గ్రామం వావిలాల ఆ, మా యొక్క మండలం నెల్లికుదురు మండలం నెల్లికుదురు మీ గ్రామం వావిలాల వావిలాల మండలం నెల్లికుదురు జిల్లా మహబూబాబాద్ ఆ, ఆగురా బేట పెన్ను పడతలేదు మీ గ్రామం వావిలాలగా ఆ, మంచిగా ముంచు సిరా మంచిగా ముంచు. మండలం నెల్లికుదురు ఆ, నెల్లికుదురే జిల్లా మైబాద్ ఆ, మంచిగా ముంచు ఇదివరకు వరంగల్ ఉంటే వరంగల్ ఉండే కొత్త జిల్లా మైబాద్ అయింది కొత్త జిల్లా అయింది ఆహా. ఆ, మంచిగా ముంచు నిన్ను అడుగు చూస్తారా నువ్వు పడతలేదు అప్పుడప్పుడు పడదు అతి లీక్ అయింది పెన్ను. అదేందయ్యా అదేందనుకుంటున్నారా బేట అదేందది ఇది పెన్ను ఈ పెన్నులో ఇంకా అయిపోయినప్పుడల్లా షిరాబుడ్డిలో ముంచుడిలో రాసు రాసుడు ఆ షిరాబుడ్డిలో ముంచుడిలో రాసు రాసుడు అది నా షిరాబుడ్డి నీ సిరాబుడ్డ చెప్పరా బేట ఇక ఫైనల్ గా ఇవాళ జరగబోయే నాటకం మీద చెప్పరా బేట సైలెన్స్ వరాలు లేవట్టెత్తే అడుగుపోలేవాలి మళ్ళీ అనుకుంటాను పలిగా కాలిపోతుంది సాహెబు గౌడవారి జీవిత చరిత్ర భక్త సురమాంబాదేవి నాటకము గౌడవారి జీవిత చరిత్ర గౌడ పురాణము గౌడ పురాణం భక్తాసురమాంబదేవి నాటకము నాటకము ఇందులో పాత్రదారులు వాళ్ళ పేరు వాళ్ళు చెప్తారు ఎవరి పేరు వాళ్ళు చెప్పుకుంటా చెప్తారు. నువ్వు ఆడ కూర్చొని ఒక్కొక్కరు తొందర రప్పిరా బేట ఇప్పటికి ఆలస్యమైంది తొందర రావాలి నేను పిల్లలు అంట పిల్లలందరూ ఇక్కడ ఉన్న ఓ అనాలే ఇట్లా తాలి భజన చప్పట్లు కొట్టాలి ఓసారి అనుకొని చూసుకుందాం మనం ఇప్పుడే పిల్లలు సంగ రావాలి సౌండ్ పెరగాలి సార్ గట్టిగా రాలే పిల్లలు తాలి భజ చప్పట్లు కొట్టాలి గట్టిగా అది రావాలి సౌండ్ పెట్టి శ్రీ గౌరీ హృదయేశ్వర శ్రీ గౌరీ హృదయేశ్వర హరనా శివ భాగ మదిలోన నిన్నో ప్రసూతి చేత సుధీరా అరే భరత్ సభలోనా సభలోనా కవి గాయకులు పరియాచకులు సకల విద్వాంసుల సభ లక్షణంగా కూర్చున్న వారలే కదూ అందరు కూర్చున్నవారు లేదా వారెల్లరికి మా 10,000 నమస్సు మహంజలి తెలియపరచండి ఒక్కసారి అందరు గట్టిగా చెప్పలు కొట్టారు గట్టిగా ఒక్క చేత కొట్టండి సౌండ్ బాగా వస్తుంది ఇంకా అటు ఎట్లా ఓ కొంచెం ఏడిపోతున్నారా ఓ శంకు, ఓ పప్పి ఓ నాలుగు కూర్చోరా
సుధీరా స్వామి మీకు ఇదే వందనాలు స్వామి. సర్వజన సుగ్గులో వస్తు దండము పెట్టిన వానికి ఏ గండాలు కూడా ఉండవట. సాక్షాత్ పరమేశ్వరుడు చల్లగా కాపాడుతాడు. ఆహా, ఎండాకాలం నేను మెల్ల పెట్టు స్వామి. ఏయ్! దీవెన మంచిగా పెట్టండి. చల్లగా ఉండమని అన్నాడు. ఆహా, స్వామి మీ పట్టణము, అవును. మీ పేరు, మీ పూర్వాస్తి చెప్పండి స్వామి. మేము నివసించు పట్టణము, మా గ్రామరామాంకితము, మా వాస్తవ్యము సమస్తముగా కూడా సర్వజనులు వినదుగా చెప్పమని అడుగుతున్నావా? ఆహా. మంత్రి గుణశేఖర, ఆ. మేము నివసించు పట్టణం ఎక్కడో తెలుసా? మీ పట్టణం ఎక్కడ? మా పట్టణము కాశీకాపురి పట్టణము. మీ పట్టణము కాశీకాపురి పట్టణము. అవును. అందులో మరి మీ కులం? అందులో మా కులమైన ఆ. దేవగౌడ సాంప్రదాయకులమైన ఆ. మా కులము గౌడ కులం అంటారు. గౌడ కులము, దేవా గౌడ కులము. అవును. అందులో మరి మీ పేరు స్వామి? ఓహో, ఆ గౌడ కులములో జీవిస్తున్నటువంటి నా నామదేహంబుగా కూడా చెప్పమని అంటున్నావా? ఆహా. అవనిలో నన్ను శివవంశ గోత్ర కండమ గౌడని అందురు. అవనిలో నన్ను శివవంశ గోత్ర కండమ గౌడని అందురు. అవనిలో నన్ను ఆ శివుని ధ్యానమెల్లప్పుడు తమ్ములో మరువకుండా. ఆ శివుని ధ్యానమెల్లప్పుడు తమ్ములో మరువకుండా. శివవంశ గోత్ర కండమ గౌడని అందురు. అవనిలో నన్ను నా నామదేహం పోయినా ఆహా. ప్రజలుగా కూడా ఏమని పిలుస్తారో తెలుసా? ఆ. కంఠమా మహేశ్వర స్వామి, కంఠమా గౌడని అంటారు. ఆహా, కంఠమా మహేశ్వర స్వామి, కంఠమా గౌడు. అవును. ఆహా, స్వామి మరి మీ కండ తల్లిదండ్రుల పేరు? మాకు జన్మనిచ్చి ఈ ప్రపంచాన్ని చూయించిన ఆ. మా జననీ జనకుల నామదేహముగా కూడా అడుగుతున్నావా? ఆహా. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. అవును. నవ మాసములు మోసి కని పెంచిన నా తల్లిదండ్రులు ఎవరనుకుంటున్నావురా? ఎవరు? ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరులకు నీవే విధంగా జన్మించావు స్వామి? మేము ఏ విధంగా జన్మించామో తెలుసా? ఆహా. ఒకనాడు సమయకాలమందునగా కూడా ఆహా. గజా రాక్షసులు వచ్చిగా కూడా వచ్చి ఆ తాళాతాటి వనంతరాన్ని విరుస్తున్నారు. ఆహా. విరిచే అట్టి సమయమునగా కూడా ఆహా. మా తండ్రి పరమేశ్వరుడైన ఆహా. కంఠ విషజ్జాలముగా కూడా తీసి కముడున్య మహర్షి బండకేసే తపస్సు చేసే బండకేసి కొట్టాడు. కొట్టగా బండ చెరచెరాయని పగిలాది. పగిలి ఆ బండలో నుండి జన్మించాను. ఆహా. మత్ నా నామదేహంబు ఆ. కంఠమా మహేశ్వరుడు. వా, వా, ఇవి దర్శకోండి, ఇవి దర్శకోండి. జన్మించిన జన్మదినో. ఆ చలికాల శంకరుని కలం కూడా జన్మించిన జన్మదినో. ఆ కలిగినాల కంఠమ గౌడని వేలో ప్రభుత్వం కలిగినాల వింటివా మా ఘనత కనుగొంటివా? ఆహా. మా తండ్రి కంఠ విషజ్జాలమందు చట్టు పాషాణమన బండలో నుండి జన్మించిన వాడును. ఆ. గౌడవారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ. కంఠమా గౌడు అంటారు.